వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని మాజీ మంత్రి కీర్తిశేషులు చంద్రశేఖర్ మహారాజ్ 33వ వర్ధంతిని పురస్కరించుకుని తాండూరు పట్టణ అధ్యక్షులు రొయ్యల నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు సీనియర్ నాయకులు హాజరై చంద మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ నీరజ బాలరెడ్డి, నరేష్ మహారాజ్, సంపత్ కుమార్, లక్ష్మారెడ్డి, హబీబ్ లాలా, బసవరాజ్, భీమ్ శంకర్, బాతుల వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. చందు మహారాజ్ గారి 33వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు పెద్దలందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ ఇక్కడ వర్ధంతికి చేసిన ప్రతి ఒక్కరికి లక్ష్మారెడ్డి అంకుల్ గారి, నరేష్ మహారాజ్ అన్న గారికి, డాక్టర్ సంపత్ సార్కి, మల్లన్న గారికి, బసవరాజ్ సార్ గారు, సర్దార్ ఖాన్ గారు, ప్రౌడ్ ప్రెసిడెంట్ నాగరాజ్కు, అనిపైకి ప్రతి ఒక్కరికి ఇక్కడికి విచ్చేసిన కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ వారి విగ్రహం పెట్టిండ్రంటేనే అర్థం చేసుకోవాలి వారు తాండూరుకి ఎంత సేవ చేసిందనేది ఒక గొప్ప విషయం. ఎందుకంటే విగ్రహం పెట్టినప్పుడు వారు ఎన్ని సేవలు చేస్తే తన విగ్రహం ఇక్కడ తాండూరులో పెట్టబడింది అనేది ఒక గొప్ప విషయంగా, ఎందుకంటే రాబోయే మా తరాల పిల్లలకి గుర్తుండాలంటే చందు మహారాజ్ విగ్రహం చూడగానే ఇతను ఎవరు, ఏం చేశారు తాండూరు ప్రజలకు అనేది ఒక గుర్తింపుగా ఉంటుంది. కాబట్టి వారు చేసిన సేవలు చాలా మర్చిపోలేని విషయాలు ఇప్పుడు పెద్దలందరూ చెప్పినట్టు. అలాగే వారి బాటలో మనం తాండూరు ప్రజలం కానీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం కానీ, కాంగ్రెస్ పార్టీ అందరం వారి ఆ బాటలో నడవాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ అందరినీ కలుపుకోలుగా చేసుకొని రాబోయే రోజుల్లో వల్ల కాంగ్రెస్ పార్టీకి దోహదపడాలని ప్రతి ఒక్కరికి వేడుకుంటూ మాజీ మంత్రివర్యులు చంద్రశేఖర్ గారి 33వ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్నాం. పట్టణ ప్రజలు, తాండూరు నియోజక ప్రజలందరూ కలిసి ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారాలు. అలాగే 33 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఆయన ఇంకా గుర్తుపెట్టుకుంటామంటే ఆయన కార్యకర్త దిశానిర్దేశం కానివ్వండి, తాండూరు పట్ల ఆయనకున్న అంకితభావం కానివ్వండి, తాండూరు పట్ల ఆయన చేసిన సేవలు కానివ్వండి. ఎందుకంటే 3 ప్రత్యేకమైన సేవలు అయితే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. తాండూరు వికారాబాద్ డబుల్ రోడ్ కానీ, గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, తర్వాత రైల్వే ఫ్లైఓవర్ కానీ. ఎందుకంటే ఇవి 33 సంవత్సరాల నుంచి ఇంకా మనం ఆయన గుర్తుపెట్టుకుంటే ప్రధాన కారణాలు ఇవే ఉంటాయి. తర్వాత అలాగే కార్యకర్తలకు దిశానిర్దేశం. ఇప్పుడు ఒక పాత సినిమాలో ఒక పాట ఉండేది, రాముడు ఏమన్నాడంటే మంత్రులు మహారాజులు అయితే మెచ్చుకున్నాడు, కానీ మహారాజులు మంత్రులు అయితే నొచ్చుకున్నాడు. వీళ్ళ కుటుంబ పరిస్థితి మాకు చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే ఇప్పటికి కూడా మేము వాళ్ళ పట్ల ఆరాధనతో అంకిత భావంతో ఉన్నాము. ఇప్పుడు నరేష్ మహారాజ్ రాత్రి ఫోన్ చేస్తే డెఫినెట్గా వచ్చేసినాం. కానీ వీళ్ళు ఒక దగ్గర పనిచేయడం మాకు పర్సనల్గా బాధ కలిగించే విషయం. ఇక కార్యకర్తలకు అందరూ కలుగుతున్నది, కానీ ఎవరు ఎక్స్ప్రెస్ చేయాలని నేను ఎక్స్ప్రెస్ చేస్తాను. ఎటువంటి పరిస్థితి అట్లా ఇప్పుడు మహారాజుల పట్ల మాకు అంత ప్రేమ, దాంట్లో ప్రజలకు అంత ప్రేమ ఉండేది. ఎందుకంటే అప్రసహజంగా దాదాపు 40 సంవత్సరాల వరకు వాళ్ళకి ఎదుర్కొనే నాశలు లేకుండే కొన్ని చిన్న సమస్యలు, వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న సమస్యల వల్ల ఇటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పటికి కూడా వాళ్ళు ఉన్నతిగా ఉండాలి, వాళ్ళు మాకు మార్గదర్శకులు ఉండాలని ఈరోజు అవకాశం తాండూరు ప్రియతమ నాయకుడు, దివంగత మాజీ మంత్రివర్యులు చందు మహారాజ్ వర్ధంతికి వచ్చిన అందరికీ, పార్టీకి అతీతంగా వచ్చిన అందరికీ పేరు పేరున ఈ మండే ఎండలో వచ్చి కార్యక్రమం అటెండ్ చేసినందుకు అందరికీ చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చందు మహారాజ్ గురించి నేను ఎక్కువ ఏం చెప్పాలో నాకు తెలియదు. ఎందుకంటే పెద్దోళ్ళు వాళ్ళు ఎంబడి పనిచేసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, వాళ్ళే చెప్తారు, వాళ్ళు చెప్పినారు కూడా. నేను అనేది ఏంటంటే, నేను చూసినాను మా నాయనకు చందు మహారాజ్ గారికి ఆటోలో కూడా వెళ్తుండే. ఏమైనా పని ఉంటే తాండూరుకి వెళ్ళవరని వస్తే ఆటోలో కూర్చొని వాళ్ళు ఎంబడి పోయి వాళ్ళ పని చేసుకొని వస్తుండే. నేను ఇటువంటి ఈ బాటలో నేను నడవాలని అనుకుంటున్నాను. ఇప్పుడు పెద్దల సమక్షంలో అందరి అడ్వైస్ తీసుకొని ముందుకు ఎట్లా వెళ్ళాలి అని కూడా విచారణ చేసి ఖచ్చితంగా మేము ముందుకెళ్తాము. మహారాజ్ కుటుంబానికి, మహారాజులకు తాండూరు ప్రజలు అందరూ గుండెల్లో పెట్టుకున్నారు. దానికి మళ్ళొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది బిరుదు ఎవరికి రాదు. ఇప్పుడు డాక్టర్ సార్ చెప్పిండ్రు, మాకు మహారాజ్ ఇచ్చిన బిరుదునే ప్రజలు, తాండూరు ప్రజలే. దానికోసము మా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మేము తాండూరు ప్రజల సేవలో ఉంటామని
మీకు తెలియజేసుకుంటున్నాను. ఒక చిన్న షేర్ చెప్తా. अभी तक खामोशी थी, अभी तक खामोशी थी, कल शोर आएगा. अभी तक खामोशी थी, कल शोर आएगा. अब तक इन सब का वक्त चल रहा है, कल हमारा दौर आएगा. चंदू महाराज अमर रहे.